హలో అండి అందరికీ. కజ్జికాయలను ఎప్పుడు స్వీట్గానే చేసుకోకుండా కొంచెం కొత్తగా హాట్గా అనిపించేలా కజ్జికాయలు తయారు చేసుకుందాం వచ్చేయండి. వీటిని బ్రేక్ఫాస్ట్లోను ఈవినింగ్ టైంలో స్నాక్స్గాను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో తయారీ విధానానికి వచ్చేస్తే ముందుగా 4 బంగాళదుంపలను తీసుకొని ఘాట్లు పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకోండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్, బంగాళదుంపలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని పెట్టుకొని బంగాళదుంపలను ఉడకబెట్టుకోండి. బంగాళదుంపలు ఉడికేంతలోపు ఓ గిన్నెలో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్, 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అంతా కలుపుకోండి. అలాగే కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని మరీ సాఫ్ట్గాను కాకుండా మరీ గట్టిగాను కాకుండా సెమీ సాఫ్ట్గా పిండిని రెడీ చేసుకొని 10-15 నిమిషాల వరకు పక్కకు పెట్టేయండి. ఇప్పుడైతే ఉడికిన బంగాళదుంపల నుండి ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి చల్లారిపోయాక వీటిని పీలప్ చేసుకొని మ్యాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. అలాగే స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవి వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలను, పచ్చిమిరపకాయలను, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ను వేసుకొని అంతా కలిపేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు, సరిపడ కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోండి. అలాగే కొత్తిమీర తరుగును, ఉల్లికాయలను వేసుకొని అంతా కలిసేంత వరకు కలుపుకొని 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకొని గోధుమ పిండిలో డిప్ చేసుకొని ఈవెన్గా చపాతీలను రౌండ్గా ఒత్తుకోవాలి. సెంటర్స్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ను 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఒకవైపు ఫోల్డ్ చేసుకొని ఫింగర్స్తో ఎడ్జెస్ను ఒత్తుకుంటూ అన్నిటినీ రెడీ చేసుకొని పెట్టుకోండి. డీప్ ఫ్రై కోసం ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని మీడియంగా హీట్ చేసుకోండి. అలాగే కజ్జికాయలన్నిటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మిగిలిన అన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా బంగాళదుంపలతో కజ్జికాయలతో రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.